బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ లైఫ్ స్టైలే మారిపోయింది. ముఖ్యంగా 25 ఏళ్ల సినీ కెరీర్ లో శివాజీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది కోర్టు సినిమా. మార్చి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం మంగపతి పాత్రలో శివాజీ నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో శివాజీ అద్భుతంగా నటించాడు. హీరోయిన్ మామయ్య పాత్ర అయిన మంగపతిపై ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా మంగపతి పాత్రను మంచు విష్ణు వైరల్ స్పీచ్ తో లింక్ చేసిన ఓ మీమ్ అదిరిపోయింది. దీనిపై ఓ లుక్కేద్దాం. కోర్టు సినిమాలో లీడ్ రోల్ అయిన జాబిలికి తల్లిగా రోహిణి నటించారు. భర్త చనిపోయినా తన అమ్మాయిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటుంది. అయితే ఇందులో రోహిణి భర్తగా దివంగత శ్రీహరిని చూపించారు. ఇంట్లో శ్రీహరి ఫోటో కనిపిస్తుంది. మంగపతి పాత్ర హీరోయిన్ వాళ్ళ కుటుంబాలపై యజమాయిషి చూపించినప్పుడు శ్రీహరి ఫోటోని చూస్తూ జాబిలి బాధపడుతుంటుంది. నాన్నే కనుక బతికి ఉంటే ఇలా అయ్యేదా అంటూ డైలాగ్ చెబుతుంది. ఇప్పుడు ఈ సీన్ ని తీసుకొని మంచు విష్ణు అప్పట్లో మా ఎలక్షన్స్ సమయంలో మాట్లాడిన కామెంట్లు లింక్ చేశారు మీమర్స్. కోర్టు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు అంటూ ఓ మీమ్ వదిలారు. శ్రీహరి అంకుల్ గాని ఈ రోజు ఉండుంటే మీకు తగ్గట్లు గుణపాఠం నేర్పించేవాళ్ళు, మీకు తగ్గట్లు ఆన్సర్ నేను చెప్పేవాడిని కాదు, ఆయనే చెప్పేవాళ్ళు. ఆయన స్వర్గంలో ఉన్నారు, అసలు ఆయనే కరెక్ట్ మీకు ఆన్సర్ చేయడానికి అంటూ ఇందులో మంచు విష్ణు చెప్పారు. అప్పుడు జీవిత రాజశేఖర్ గురించి విష్ణు ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే స్పీచ్ ని శివాజీ గురించి విష్ణు చెప్పినట్లుగా చూపించిన విధానం భలే లింక్ అయింది. నిజమే కదా, సినిమాలో శ్రీహరి బతుకుంటే మాత్రం శివాజీకి పగిలిపోయేది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో నటించారు. దర్శి, హర్షవర్ధన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ సహా పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు. రామ్ జగదీష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా హీరో నాని నిర్మించారు. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని గట్టిగా చేశారు నాని. ఇక రిలీజ్ అయ్యాక మంచి టాక్ రావడంతో సినిమా దూసుకుపోతుంది.